జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇర్విన్. ఈ పాఠశాలకి నేను సెప్టెంబర్ 2023లో వచ్చాను. అప్పటికి ఈ పాఠశాల మంచి సర్వతోముఖాభివృద్ధిగా విద్యార్థుల దిస్ ఈజ్ ఎ లర్నింగ్ హబ్గా ఉండింది. అట్లాగే పాఠశాలకి మరియు ఊరి ఎవరైతే యువత, ఈ ఊరి పెద్దలు, ఊళ్ళో ఉండే రాజకీయ నాయకులు అందరూ ఈ పాఠశాలకి మంచి ప్రోత్సాహం అందిస్తూ ఈ పాఠశాలను ముందుకు తీసుకుపోతున్న క్రమాన్ని నేను గమనించాను. దాంతోపాటు ఈ పాఠశాల అభివృద్ధి ఏదైతే ఉన్నదో దాన్ని కొనసాగించే విధంగా మంచిగా ముందుకు తీసుకుపోదాం అనే ఉద్దేశంతో ఇంకా కొన్ని నియమ నిబంధనలతో ఈ సంవత్సరం 2024-25 సంవత్సరానికి మేము పోతా ఉన్నాము. గత సంవత్సరం ఎస్ఎస్సి రిజల్ట్ తీసుకుంటే మాకు 98% రిజల్ట్ వచ్చింది. 104 మందికి 102 మంది పిల్లలు పాస్ అయి ఉన్నారు. అట్లాగే గత సంవత్సరం ఈ పాఠశాల నుంచి ఎన్ఎంఎంఎస్లో 19 మంది వస్తే ఈ సంవత్సరంలో ఎన్ఎంఎంఎస్ విద్యార్థులు జిల్లాలోనే టాపర్గా 22 మందిగా మేము మంచి ఫలితాలని సాధించి ఉన్నాం మా విద్యార్థులందరూ. అట్లాగే సైన్స్ ఫెయిర్కు రాష్ట్ర స్థాయికి వెళ్ళాము. డిజిటల్ ల్యాబ్ ఉంది మా దగ్గర, ఒక ఆడిటోరియం. దాంట్లో ఒక 16 వరకు ఒక ల్యాప్టాప్లు, కంప్యూటర్లు ఉన్నాయి. కంప్యూటర్ విద్య ద్వారా నిర్మాణ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే చేశారో దాన్ని విద్యార్థులకు తోడ్పాటుగా ఒక వాలంటీర్ని ఇచ్చారు ఇక్కడ. అతను వారికి రెగ్యులర్గా ఒక పీరియడ్ ఇస్తూ కంప్యూటర్ ల్యాబ్, కంప్యూటర్ పరిజ్ఞానం కూడా వారికి నేర్పిస్తూ ఉన్నాం ఇక్కడ. ఈ పాఠశాల ఇంకా అభివృద్ధి కావడానికి కొన్ని నియమ నిబంధనలు ఏర్పాటు చేసుకొని ఉపాధ్యాయులు మరియు ముఖ్యంగా ఈ ప్రాంత ఎవరైతే పిల్లల్ని మా బడికి పంపిస్తూ ఉన్నారో ఆ తల్లిదండ్రుల సహకారంతోనే మేము ఈ సంవత్సరం 2024-25 సంవత్సరంలో ఈ నియమ నిబంధనలను ఏర్పాటు చేసుకొని తప్పనిసరిగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరి తల్లిదండ్రులు ఒప్పుకొని మాకు మంచి సహకారం అందిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరైతే మా పాఠశాల ముందుకు తీసుకుపోవడానికి, అభివృద్ధి చేయడానికి, ఇంకా దాన్ని మంచి అభివృద్ధిలో తీసుకుపోవడానికి సహకరిస్తున్న ఈ ఊరి పెద్దలకి, ఈ ఊరి ముఖ్యంగా యువజన సంఘ బాధ్యులకి, అట్లాగే బొడ్డు శంకర్ గారు, లేక మన సార్ ఉన్నాడు, ఈ యువజన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వీరందరి సహకారంతో మేము ముందుకు తీసుకుపోవడానికి ఈ పాఠశాలను సిద్ధం చేస్తూ ఉన్నాం. అలా ఇర్విన్కు సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ముఖ్యంగా సర్పంచ్ జంగయ్య గారు, పుష్పలత జంగయ్య గారు, మరియు ఈ పాఠశాల చైర్మన్గా పనిచేసిన వెంకటయ్య గౌడ్ గారు, అట్లాగే ఈ పాఠశాలకి అట్లాగే వెన్నుదన్నుగా ఉంటూ ఎప్పుడైతే పిలిస్తే వచ్చి సహకరించడానికి దళపతి గారు ఉన్నారు. ఎట్లాగో కాంగ్రెస్ లీడర్ ఉన్నారు. మాకు మంచి కొత్తగా మొన్ననే పరిచయం అయ్యారు మా పాఠశాలకు. అట్లాగే గత సంవత్సరం ఇప్పుడు ఎంపీటీసీగా పనిచేసిన తిరుపతమ్మ వెంకటయ్య గౌడ్ గారు మా పాఠశాలకు ఎప్పుడు వెన్నుదన్నుగా ఉంటూ మా పాఠశాలను మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందరికి తీసుకుపోతున్నారు. వారు వాళ్ళ టైం అయిపోతున్నప్పటికీ, అంటే వాళ్ళ పదవీ కాలం వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మా పాఠశాలకి మంచి సహకారాలు అందిస్తూ ఉన్నారు. వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఈ సహకారాన్ని ముందు కూడా అందిస్తారనే ఉద్దేశంతో చాలా బాగా అందిస్తూ ఉన్నారు. ఇట్లాగే గ్రామ పెద్దలు కూడా, మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా, ఇంకా పేర్లు చాలా అందరికీ పేరున వాళ్ళందరినీ మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పాఠశాల అభివృద్ధి కొరకు ఎవరైతే పాటుపడతా ఉన్నారో యువకులు, యువజన సంఘాల వాళ్ళు, మిగతా ఎవరైతే పెద్దలు ఉన్నారో, మాజీ వార్డు సభ్యులు కూడా మా పాఠశాలకు సహకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏదైతే క్రీడా పోటీల్లో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అట్లాగే మొన్న జూన్లో విజయవాడకి పోయి వచ్చారు. నిర్మాణ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో అక్కడ ఆటల పోటీలు 8 మంది విద్యార్థులు ఆటల పోటీలు పాల్గొని అక్కడి నుంచి తిరిగి వచ్చారు. అట్లాగే మా పాఠశాలకి ఈ సంవత్సరం గత సంవత్సరం పిఎంశ్రీ పాఠశాల కింద సెలెక్ట్ అయిన పాఠశాల. We are observing one more important part is the
A ball-like big cell organelle present. And when you put the sugar grains into water, each and every sugar grain is going to look like this gigantic. Watch carefully, because this huge sugar grain is going to soon break up into tiny sugar particles, represented by this. Last year, we have participated in one hackathon program. And special thanks to Women Organization and Naresh Kumar sir for providing this lab. I am fortunate to study in this school. Thank you for giving this school an opportunity. This is chemistry and studying. Yes. I'm very happy to study in this school. It teaches me the PPT, MS Word, paint, and other etc. Particularly, I will take in about MS Paint. This is a basic program, and I draw many pictures in MS Paint and computer. Thank you for this. My name is Niskit Reddy. I am studying 9th class from JPH 7. Today I will tell about MS Word. I know about MS Word. In MS Word we can type letters and documentations and reports and send to everyone. In MS Word I can type letters, reports and the basics. MS Word is a great application for everything that we will use. My special thanks to Women Organization and Naresh Kumar sir.